హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కదండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే ఆ రోజు మనం స్వీట్ అయితే కంపల్సరీ చేసుకుంటాం కదా. నేనైతే సంక్రాంతి స్పెషల్ అనేసి బెల్లం అన్నం అయితే చేస్తున్నాను. కొత్త బియ్యంతో ఈరోజు నేను బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బెల్లం అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. ఇవి కొత్త బియ్యము కాబట్టి మనం నానబెట్టాల్సినంత అవసరం కూడా లేదు. కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ రైస్ని అయితే కుక్ చేసేసుకుంటున్నాను. మన కొత్త బియ్యము అనేసి అంటే రైస్ అన్నది త్వరగా కుక్ అవుతుంది కదండి. మనం ఎప్పుడైనా కానీ బెల్లం అన్నం చేస్తున్నాము అనేసి అంటే కొత్త రైస్తో మనం కనుక బెల్లం అన్నం చేసాము అనేసి అంటే ఎంత మంచిగా కుదురుతుందోనండి. కాబట్టి నేను పర్టికులర్గా ఊరు నుంచి తెప్పించుకున్న బియ్యంతో అయితే ఈరోజు బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బెల్లం అన్నం ప్రిపేర్ చేయడం కోసమే నేను తెచ్చిన బియ్యాన్ని కూడా ఇంతవరకు యూజ్ చేయకుండా ఫస్ట్ డే అయితే ఈరోజు యూజ్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే అలాగ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. రైస్ కుక్ అవుతూనే ఉంది. ఇంకా ఈరోజు రైస్లోకి బెల్లం అయితే వేయాలి కాబట్టి బెల్లాన్ని అయితే ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా అయితే దంచేసుకున్నాను. ఇక్కడ నాకు రైస్ వచ్చేసి 90% వరకు కుక్ అయిపోయిందండి. కొత్త బియ్యం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది. ఇంకా రైస్లోకి నేను ముందుగా దంచుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకున్నాను. ఇది కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి రైస్ మనకి త్వరగానే మెల్ట్ అయిపోతుంది అనమాట. మనం బెల్లం తురుమైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా దంచైనా వేసేసుకోవచ్చు. చూసారా, మనకి మెల్ట్ అవటం అయితే స్టార్ట్ అయిపోయింది. రైస్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇలా ఎంతమంది కొత్త బియ్యంతో బెల్లం అన్నం చేస్తారు అన్నది ఒకసారి నాకైతే తెలియజేయండి మీరు. ఇక్కడ బెల్లం అయితే మొత్తం కరిగిపోయిందండి. ఇక్కడ దంచిన యాలక్కాయలను అయితే రెండింటిని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిల్లోకి ముందుగా కాచి చల్లార్చిన పాలు అయితే నేను ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నానండి. పెద్ద గ్లాసు పాలు అయితే తీసేసుకోవాలి. ఆ పాలన్నవి వేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అయితే మనం కుక్ చేసేసుకుంటే మనకు బెల్లం అన్నం అన్నది రెడీ అవుతుందన్నమాట. మనం ఇక్కడే స్వీట్ అన్నది చూసుకోవాలి. స్వీట్ కొద్దిగా తగ్గింది అనేసి అంటే మాత్రం కొద్దిగా బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే బెల్లం కొద్దిగా ఎక్కువే వేశాను. మా ఇంట్లో వాళ్ళు అయితే బెల్లం కొద్దిగా స్వీట్ అంటే ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా బెల్లం అన్నంలోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేయించాలి కాబట్టి ఈరోజు నేను కిస్మిస్, బాదం, అలానే జీడిపప్పు అయితే వేస్తున్నానండి. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి కిస్మిస్ని అయితే గీలో ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి కిస్మిస్ త్వరగానే ఫ్రై అవుతుంది కాబట్టి ఈ విధంగా అయ్యేంత వరకు తీసేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదండి, డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలానే ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నవి త్వరగా ఫ్రై అవుతాయి కాబట్టి వీలైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసేసుకుంటే మంచిది. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే అని బ్లాక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము అంటే మనకి టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీటన్నింటినీ కలిపి ముందుగా మనం బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బెల్లం అన్నంలోకి వేసేసుకోవటమే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. హార్డ్లీ ఒక 20 to 25 minutesలో అయితే మనకు బెల్లం అన్నం అయితే రెడీ అవుతుంది. ఇదేనండి మన సంక్రాంతి స్పెషల్ కొత్త బియ్యంతో బెల్లం అన్నం అయితే చేసేసాను. చాలా మంచిగా వచ్చేసింది. అంతా ఈక్వల్గా ఉందన్నమాట. యమ్మీగా ఉంది. తినేటప్పుడు కూడా వేడి కన్నా కానీ కొద్ది చల్లారిన తర్వాత తిన్నాము అనేసి అంటే ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదనమాట. తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తూనే ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసాను కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి కొత్త సంవత్సరం నాడు కొత్త బియ్యంతో సంక్రాంతి స్పెషల్ బెల్లం అన్నంలో మనం పెసరపప్పు వేసుకొని కూడా చేసేసుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా చేసినా కానీ టేస్ట్ అయితే అలానే ఉంటుంది. తినే కొద్దీ తినాలి అనేసి అనిపిస్తుంది. పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిన్నాము అంటే చాలా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.